గులకరాయి జత్వాని కంటే కూడా ఈ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించబోయే ఒక సంఘటన మీకు తెలియపరుస్తా. నిన్న బాధితులు మన తెలుగు వన్ స్టూడియోకి వచ్చారు. అది చాలా ఆశ్చర్యకరమైన, ఇప్పటికీ నమ్మలేని పరిస్థితి. 2022 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరు నగరంలో ఒక డిగ్రీ థర్డ్ ఇయర్ చదివే ఒక యువతి, 20 సంవత్సరాల ఒక యువతి ఒక ఆటో డ్రైవర్తో ప్రేమ పేరుతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తల్లిదండ్రులకి విషయం తెలవక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి మిస్ అయింది అని. అమ్మాయి మిస్ అయింది అని ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారో ఆ అమ్మాయి తల్లి, తండ్రి, పెద్దమ్మ, మేనమామ నలుగురు మీద మర్డర్ కేసు పెట్టారు. అసలు అది ఎలా సాధ్యం? యాక్చువల్లీ వాళ్ళు వచ్చారు నాతో, ఎవరు మన TV5 ప్రసాద్ వాళ్ళ నంబర్ ఇస్తే నా దగ్గర వచ్చారు. వాళ్ళు వచ్చి నాతో కూడా మాట్లాడారు. నేను కూడా చెప్పాను. వాళ్ళు నన్ను చాలా హరాస్మెంట్ చేశారు. మనం ఇలా చేయొద్దాం, వాళ్ళే నన్ను సజెషన్ చేస్తాను. మీరు వచ్చి నాకు వకాలత్నామా సైన్ చేస్తేనే పని చేస్తానని. నేను వకాలత్నామా మీద ఎందుకు సైన్ చేయాలని వాళ్ళకు డౌట్ ఉండే. ఇంకా అమ్మాయిని మీద చూసుకొని చాలా మీరు అంటున్నారు కదా, ఈ గులకరాయి వదిలేసి ఆ దేశానికి వెళ్తుంటే అది అయితే చాలా సెన్సిటివ్ కేసు ఉంది, ప్రమాదకరం. అసలు తిన్నట్టు ఎలా అసలు ఎఫ్ఐఆర్ చేశారో, అసలు వితౌట్ బాడీ దొరకకుంటే తిన్నట్టు ఎలా ఇది చేశారండి. బాడీ దొరకకుంటే 174 కింద కేసు కడతారు, లేకుంటే మిస్సింగ్ అని పెడతారు. కానీ తిన్నట్టు పెట్టి ఇది చేశారు. అసలు ఆ ఫ్యామిలీ మీ ద్వారా నేను డీల్ చేస్తాను. ఎవరెవరు పోలీసు వాళ్ళు ఉండరు అందరినీ మనం ఒక లెవెల్లో మనం ఇది చేస్తాం. వాళ్ళకి దయచేసి తెలుగు వన్ సాక్షిగా మీరు ఆ ఫ్యామిలీ తరపున అండగా ఉంటారన్నారు. 100% ఉంటారు. ఉండి ఆ కుటుంబంలో ఆ అమ్మాయి చనిపోయింది, తల్లిదండ్రుల మీద ఆ కుటుంబ సభ్యుల మీద మర్డర్ కేసు పెట్టారు. అది దాంట్లో ఏ లెవెల్, దాంట్లో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్సీ, వీళ్ళంతా ఒక మాజీ మంత్రి మరిది, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. ఆ హై లెవెల్ కాన్స్పిరసీ జరిగి ఒక డిఎస్పి, సిఐ, ఎస్ఐ, జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కూడా ఇన్వాల్వ్ అవటం, నెక్స్ట్ లెవెల్కి పోలీస్ అరాచకం అనేది, అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ కేసు ద్వారా మీరు ప్రపంచానికి తెలియపరచలేరు. పక్క ఇది చేస్తాను సార్. వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నేను మాట్లాడాను. నా ఆఫీస్కి వచ్చి 2-3 టైం మాట్లాడారు నాతో. నేను వాళ్ళు కూడా చెప్పేసాను, లేదమ్మా ఇలా చేస్తానని. వాళ్ళు వస్తే నేను 100% చేస్తాను. ఇది ఆ కేసు చూసిన తర్వాత నేను ఏమంటారు, బీహార్ సినిమాస్ ఉన్నాయి కదా, మన ప్రకాష్ రాజ్ తీస్తారు, సేమ్ అలా కనిపించినాయి. అంటే ఒక గుంటూరు కాదు కానీ బీహార్లా కనిపించింది నాకు. ఒక బతికిన ఒక ఫ్యామిలీని వీళ్ళు ఎంత టార్చర్ చేశారు, తిన్నట్టు కేసు పెట్టి వాళ్ళు అట్లీస్ట్ లాస్ట్లో ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. అది కూడా చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది సార్. అంటే అంత పొలిటికల్, ఇప్పుడు నేను ఉండేది వైజాగ్, కానీ అక్కడంతా ఇది ఉంటారు. నేను కూడా కోడికత్తి ఫేస్ చేశాను, కానీ అంతా నేను ఇది చేయలేదు. ఇంకా నాతో ఇది చేస్తే ఇంకా మొత్తం సినిమాటిక్గా ఉంటుండేరా. కానీ ఈ ఇన్నోసెంట్ పీపుల్ ఇంత ఫేస్ చేస్తున్నారంటే ఇది అవుతుంది. మీ ద్వారా నేను అని చెప్తాను, ఈరోజు ఆన్ రికార్డ్ అంటున్నాను, మీ ద్వారానే రావాలి ఆ కేసు. నేను మీ ద్వారానే అది చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తోడ ఇమోషనల్గా ఉన్నారు, చాలా భయంలోకి వెళ్ళిపోయారు. చాలా ఇమోషనల్గా ఉన్నారు. వాళ్ళకు ఒక మాట చెప్తే కూడా వాళ్ళు తొందరగా అంటే నమ్మే దాంట్లో లేరు. ఇప్పుడు సాధారణంగా అడ్వకేట్ నేను ఎప్పుడు ఉంటాను, మీరు నా వకాలతం కింద సైన్ చేస్తే నేను అడ్వకేట్. అదర్వైజ్ పోలీసు వాళ్ళు అడుగుతా, వై యూ కేమ్ ఇన్ దిస్, మీరు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారంటారు. వన్స్ దే విల్ సైన్ ఇన్ వకాలత్నామా, నాకు కాన్స్టిట్యూషనల్ రైట్ దొరుకుతుంది. వాళ్ళ చిన్న జీవితంలో వాళ్ళకి జరిగిన దారుణాలతో ప్రకంపనలు వాళ్ళకి మానసికంగా చెలించిపోయారు వాళ్ళు వాస్తవానికి. 100% సార్. చాలా అసలు నేను వాళ్ళు వచ్చి ఏడిసి అది చూస్తే నేనే షాక్ అయిపోయాను. షాక్ అయిపోయి ఎంత మన పిల్లలతో కూడా మనం డిస్కస్ చేశాను. సరే మా రెండమ్మ కూడా అన్నాను, వాళ్ళకి ఒక ఫీజు వ్యవహారం కూడా మాట్లాడాను నేను. ఎందుకు ఇస్తే కూడా వాళ్ళకి తోడ ఇది ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ చేశాను అనుకో, వాళ్ళు కూడా గౌరవం ఉండదు. లేదు సార్, నేను ఏదో గిమ్మి మీకు తెచ్చిస్తాను సార్ అంటే, ఏదో చేయడమ్మా, నేనైతే మీకు నేను నిలబడతాను అన్నాను. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వస్తారు. ఒకళ్ళ వన్స్ ఈ సైన్, సో ఐ విల్ స్టార్ట్ మై ఫైట్. ఎస్, సేమ్ మన తిరుపతి డిక్లరేషన్ లాగా, వన్స్ యూ సైన్ యూ కమ్ ఇన్, ఎంటర్ ఇన్ అవర్ ఛాంబర్ ఇన్ మై ఆఫీస్. సో నాకు అథారిజేషన్ ఉంటుంది. సో అదేంది, వన్స్ యూ సైన్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ, ఇఫ్ యూ నాట్ సైన్ ఐ విల్ నాట్ ఫైట్ ఫర్ యూ. దిస్ ద క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్. వాళ్ళకి అదే చెప్పాను, మీరు వకాలత్నామా మీద సైన్ చేయండి, నలుగురు కూడా చేయాలన్నాను.
నేను ఎవరైనా ఒకటి చేస్తే కూడా సరిపోతుంది, మీరు నలుగురు చేస్తే కూడా ఇంకా చాలా ఇది ఉంటుంది, నాకు ధైర్యంగా ఉంటుంది. లేకుంటే మీరు ముగ్గురు మా అక్కకి ఏం తెలియదు ఏదో సైన్ తీసుకున్నారని అంటారు. నలుగురు చేస్తే నాకు లేదు, మీరు నలుగురు చేశారు కదమ్మా అని నాకు ఇది ఉంటుందని ఆ పారామీటర్లని వాళ్ళు ఆపేశాను. వాళ్ళు వచ్చి ఇంకా మీరు ఈరోజు అన్నారు ఇక అది అసలు ఆంధ్రప్రదేశ్లో కాదు, అది ఇండియాలోనే ఎసెన్షియల్. ఇలానే ఒక సేమ్ కేసు విశాఖపట్నంలో కూడా వచ్చింది. ఆ సీఏ మీద నేను కూడా ఇంకో కేసు వేయాలి. తిన్నట్టు ఏం చేస్తే జడ్జి అడిగాడు, ఏడు మన కొడికది జడ్జి, ఆహా మీరు నాకు ట్యూషన్ చెప్తారా సార్, ఏ టైం నుంచి ఏ టైంకి రావాలి నేను పోలీస్ స్టేషన్ చెప్పండి. మనిషి చావకుండా ముందే తిరిగినట్టు పెట్టారు. సో ఇలా ఉన్నారు అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత వరస్ట్గా ఉంటుందంటే ఎంత ఇది ఉంది. నేను 100% ఈ కేసుని లైమ్ లైట్లో తెస్తాను. ఎవరెవరు నిందితులను వాళ్ళకి మనం జైలు పాలు చేద్దాం. దాంట్లో సస్పెన్షన్ కాదు, మస్ట్ బి పనిష్డ్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా. బిహైండ్ ద బార్ మరి వాళ్ళు ఏం లూజ్ అయ్యారు వాళ్ళంతా చేస్తాం.